మన గ్రహం మొత్తాన్ని శుభ్రపరిచి ఒక భారీ రహస్య ఆపరేషన్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది సుమారు 70 ఏళ్లపాటు సాగిన ఒక పెద్ద సంఘర్షణ. అయితే ఇది దేశాల మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది బహుళ పరిమాణాల మధ్య జరిగిన ఒక పోరాటమన్నమాట. ఒక కథనం ప్రకారం ఈ పోరాటం మన వాస్తవికత స్వరూపాన్నే మార్చేసింది. ఆ కథనంలో చెప్పిన ఒక మాటేంటంటే, వారు మాతో దాగుడుమూతలాడుతున్నట్లుగా మమ్మల్ని వెంబడిస్తున్నారు అని. అంటే చూడండి, ఈ పోరాటం దాదాపు 70 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది ఒక రకమైన అంతర్పరిమాణ అంటే డైమెన్షన్స్ మధ్య జరిగిన ఒక దాగుడుమూతలాటలా సాగిందన్నమాట. ఈ టెక్స్ట్ ప్రకారం ఈ సంఘర్షణ కేవలం ఒక యుద్ధం కాదు, ఇది మన గ్రహం యొక్క భవిష్యత్తును, అసలు మన రియాలిటీ స్వభావాన్నే శాశ్వతంగా మార్చేసిన ఒక పెద్ద సంఘటన. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. ఇదంతా ఎప్పుడు మొదలైంది అంటే 1920లలో. ప్రపంచమంతా కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తున్న సమయమది. కాని అదే సమయంలో తెరవెనుక మన గ్రహం యొక్క గమనాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబడింది. అసలింత పెద్ద జోక్యం ఎందుకు అవసరమైంది? దాని వెనుక ఉన్న కారణమేంటి? ఆ కథనం ప్రకారం 1920ల నాటికే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అణువాయుధాల ముప్పు అప్పుడే మొదలైంది. దానివల్ల మన భూమి భౌతికంగా నాశనమైపోయే ఒక టైంలైన్లోకి వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువగా కనపడింది. అయితే ఆ ప్రమాదం కేవలం మానవుల వల్ల మాత్రమే కాదు, మానవాళిని తెరవెనుక నుండి ప్రభావితం చేస్తూ నెమ్మదిగా మన గ్రహాన్ని వినాశనం వైపు నడిపిస్తున్న కొన్ని భౌతికేతర శక్తులు ఉన్నాయని ఈ సోర్స్ చెప్తోంది. మరి ఈ భౌతికేతర జీవులు ఎవరు? ఈ మూలం వాటిని 4D జీవులు లేదా 4వ పరిమాణ జాతులుగా పిలుస్తోంది. ఇవి మన కంటికి కనపడకుండా ఒక శక్తి రూపంలో మానవాడి యొక్క స్పృహను నియంత్రించుతూ మనకు తెలియకుండానే మనల్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయట. అందుకే ఈ గ్రహవ్యాప్త శుద్ధీకరణ ఆపరేషన్కు అవే ప్రధాన లక్ష్యంగా మారాయి. మహాశక్తివంతమైన శుద్ధీకరణ. సరే, ఇంతకీ ఈ జీవులను ఎలా తొలగించారు? దీనికోసం ఒక ఎనర్జెటిక్ వాక్యూమ్ లాంటి ప్రక్రియను వాడారని ఈ సోర్స్ చెబుతోంది. అంటే ఒక పెద్ద అయస్కాంతం ఇనుపముక్కల్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో అలాగే ఈ ప్రక్రియ ఆ 4D జీవులను భూమి యొక్క శక్తిక్షేత్రం నుండి బయటకు లాగేయడానికి డిజైన్ చేయబడిందన్నమాట. ఈ ప్రక్రియలో మొత్తం 4 దశలున్నాయట. ఫస్ట్, ఆ జీవి యొక్క శక్తిక్షేత్రానికి కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ల చుట్టూ ఒక కాంతి బుడగను అంటే ఒక బబుల్ ఆఫ్ లైట్ని సృష్టిస్తారు. ఇక మూడో స్టెప్లో వాళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతారు. అంటే వాళ్ల వైబ్రేషన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అన్నమాట. అలా చేయడం వల్ల వాళ్లు ఇక భూమి యొక్క శక్తిక్షేత్రంలో ఉండలేరు. ఫైనల్గా వాళ్లను భూమి యొక్క 5D రెక్షన్ గ్రిడ్ నుండి పూర్తిగా బయటకు లాగేస్తారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టొచ్చింది. ఈ 4D జీవులు అంత తేలిగ్గా ఓడిపోలేదు. అవి ప్రతిఘటించడానికి ఒక చాలా తెలివైన మార్గాన్ని కనుగొన్నాయి. ఏంటంటే తమను తాము బరువుగా మార్చుకోవడం నేర్చుకున్నాయి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కాని ఈ యొక్క ఎత్తుగడతోనే కొన్ని రోజుల్లో అయిపోవాల్సిన ఈ ఆపరేషన్ దశాబ్దాలపాటు సాగే ఒక పెద్ద పోరాటంగా మారిపోయింది. వాళ్లు వేసిన ప్లాన్ ఏంటంటే తమ సహజమైన తేలికైన 4D శక్తి రూపాన్ని వదిలేసి కావాలనే బరువైన దట్టమైన 3D భౌతిక రూపంలోకి మారిపోయారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక 10 పౌండ్ల రాయిని ఎత్తడం తేలిక, కానీ అదే ఒక 60 పౌండ్ల రాయిని ఎత్తాలంటే చాలా కష్టం కదా. సరిగ్గా అలాగే 3D రూపంలోకి మారిన ఈ జీవులను తొలగించడం కూడా చాలా చాలా కష్టంగా మారిపోయింది. సో వాళ్ళ ఈ కొత్త వ్యూహం వల్ల ఆ అంతర్పరిమాణ దాగుడుమూతల ఆట కాస్త నేరుగా మన భౌతిక ప్రపంచంలోకి వచ్చేసింది. ఇక అప్పటినుంచి దశాబ్దాల పాటు మనం వింటూ వస్తున్న వింత వింత యూఎఫ్ఓ సంఘటనలు, రహస్య ప్రభుత్వ కార్యక్రమాలు, ఎవరికీ అంతుపట్టని సంఘటనలు, వీటన్నింటికీ ఇదే కారణమని ఈ సోర్స్ చెప్తోంది. ఒకసారి చూడండి ఈ పోరాటం ఎలా తీవ్రరూపం దాల్చిందో. 1950లలో భౌతిక ఘర్షణలు, యూఎఫ్ఓ క్రాష్లు మొదలయ్యాయి. అపహరణల గురించిన కథలు కూడా అప్పుడే ఎక్కువయ్యాయి. ఇక 1960ల నుండి 90ల మధ్యలో ఇది మరింత పెద్దదై కొన్ని రహస్య ప్రభుత్వ కార్యక్రమాలు, భూగర్భ స్థావరాలలో నిజమైన యుద్ధాల వరకు దారితీసింది. అలా సాగి చివరికి 1990ల నాటికి ఈ సుదీర్ఘ పోరాటం ఒక ముగింపు దశకు చేరుకుంది. ఈ కథనం ప్రకారం ఆధునిక యూఎఫ్ఓ యుగానికి సంబంధించిన చాలా సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. అంటే ప్రజలను అపహరించడం, క్రాష్ అయిన స్పేస్షిప్స్, టెక్నాలజీ కోసం రహస్య ఒప్పందాలు, ఇలాంటివన్నీ ఈ 4D జీవులు తమను తాము 3D ప్రపంచంలోకి మార్చుకోవడం వల్లే జరిగాయని ఈ టెక్స్ట్ స్పష్టంగా చెబుతోంది. సరే,
ఇక చివరి అడ్డంకుల దగ్గరకొచ్చాం. 1990ల నాటికి దాదాపుగా అంతా శుభ్రమైపోయింది. కాని చివరి 2 అడ్డంకులు మాత్రం మిగిలిపోయాయి. ఇవి అన్నింటికంటే కష్టమైనవి, అన్నింటికంటే ప్రమాదకరమైనవి. ఆ 2 గ్రూపులే రెప్టీలియన్లు మరియు హ్యూమనాయిడ్లు. మొదటి సవాలు రెప్టీలియన్లు. వీటితో ఉన్న సమస్య ఏంటంటే ఇవి కేవలం భూమి మీద తిరగట్లేదు. అవి నేరుగా మానవ శరీరాల్లోకి చొరబడి వాళ్లతో కలిసిపోయి జీవిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు సవాలేంటో అర్థమైంది గదా? ఆ మనిషికి ఏ హాని కలగకుండా ఈ శక్తివంతమైన పరాన్నజీవిని ఎలా బయటకు తీయడం? ఇదొక చాలా సున్నితమైన సర్జరీ లాంటిది. అయితే ఇక్కడొక మంచి విషయమేంటంటే దాదాపు 90% కేసులలో ఆ రెప్టిలియన్ శక్తిని మనిషికి ఏ హాని లేకుండా విజయవంతంగా తొలగించగలిగారట. కాని మిగిలిన 10% కేసులలో ఆ చొరబాటు చాలా లోతుగా బలంగా ఉంది. ఒకవేళ వాళ్లను బలవంతంగా తీసేస్తే ఆ మనిషి బ్రతకడమే కష్టం. అందుకే వాళ్లను వదిలేశారు. ఎందుకంటే రాబోయే కాలంలో భూమి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఈ తక్కువ వైబ్రేషనున్న శక్తి దానంతట అదే కరిగిపోతుందని ఒక అంచనా వేశారు. ఇక రెండో మరియు అన్నింటికంటే ప్రమాదకరమైన గ్రూప్ హ్యూమనాయిడ్లు. వీళ్ళెవరు అంటే మానవ మరియు రెప్టీలియన్ డిఎన్ఏ యొక్క హైబ్రిడ్స్ అన్నమాట. అంటే వాళ్ళు చూడ్టానికే అచ్చం మనలాగే ఉంటారు, మన మధ్యే తిరుగుతారు, కాని వాళ్ల ఆలోచనలు, ఉద్దేశాలు మాత్రం 4D రెప్టీలియన్లవి. అందుకే వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన వాళ్లుగా మారారు. మరింత ప్రమాదకరమైన వాళ్లను ఎలా తొలగించారు? వాళ్లను చంపలేదు, బదులుగా వాళ్లను డైమెన్షనల్గా షిఫ్ట్ చేశారని సోర్స్ చెబుతోంది. అంటే అక్షరాలా వాళ్లను మన 3D రియాలిటీ నుండి తీసి వేరొక డైమెన్షన్లోకి పంపించేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు ఇక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి మాయమైపోయాడనమాట. సో 2000ల సంవత్సరం వచ్చేసరికి ఈ 70 ఏళ్ల సుదీర్ఘ పోరాటం దాదాపుగా ముగింపుకు వచ్చింది. ఈ చివరి 2 ప్రమాదకరమైన గ్రూపులలో కూడా 90% మందిని శుభ్రం చేయడం జరిగింది. అంటే భూమి మీద కేవలం 10% అవశేషాలు మాత్రమే మిగిలున్నాయన్నమాట. ఇప్పుడు ఒక కొత్త వాస్తవికత, ఈ 70 ఏళ్ల మహాశుద్ధీకరణ పూర్తవ్వడంతో భూమి మీద మన రియాలిటీ యొక్క రూల్స్ మొత్తం మారిపోయాయి. ముఖ్యంగా మానవులకు మరియు ఈ ఇతర పరిమాణ జీవులకు మధ్య జరిగే ఇంటరాక్షన్స్, వాటికి సంబంధించిన నియమాలు శాశ్వతంగా మారిపోయాయి. ఏంటి ఆ కొత్త రూల్ అంటే, ఇప్పుడు మన భూమి చుట్టూ ఒక రక్షిత 5D గ్రిడ్ అనేది ఉంది. ఇది ఒక శక్తివంతమైన కవచంలో పనిచేస్తుంది. దీనివల్ల ఆ 4D జీవులు ఇకపై మన భూమి యొక్క శక్తి క్షేత్రంలోకి ప్రవేశించలేవు. దీని అర్థమేంటంటే గతంలో జరిగినట్టుగా బలవంతపు అపహరణలు, హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్స్ లాంటివిప్పుడు జరగడం అసాధ్యం. మరి అలాంటప్పుడిప్పుడు అస్సలు ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? ఈ కథనం ప్రకారం ఇప్పుడు ఏ ఇంటరాక్షన్ జరగాలన్నా అది భూమికి బయట జరగాలి. అది కూడా మన అనుమతితోనే జరగాలి. దీనికోసం ఈథరిక్ బాడీ అనే మన స్పృహలోని ఒక భాగాన్ని వాడాల్సుంటుంది. ఇది బహుళ పరిమాణాల్లో ప్రయాణించడానికి మనకు సహజంగా ఉన్న ఒక వాహనం లాంటిదనమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన మార్పిదే. గతంలో మానవాళి బాధితురాలిగా ఉండేది, బలవంతపు ఇంటరాక్షన్స్కి గురయ్యేది. కాని ఇప్పుడు ఆ పవర్ మన చేతుల్లోకొచ్చింది. ఇప్పుడు ఏ ఇంటరాక్షన్ జరిగినా అది మనం స్పృహతోగాని అపస్మారకంగా గాని తీసుకున్న ఒక ఎంపిక ఫలితమే. అంటే మనమిక బాధితులం కాదు, మన వాస్తవికతకు మనమే సృష్టికర్తలం. ఈ కథనం మనకు చెప్పేది కేవలం ఒక కథం మాత్రమే కాదు, మన గతం గురించి, మన శక్తి గురించి ఒక సరికొత్త దృక్కోణాన్ని అందిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ కథనంలో చెప్పినట్టు ఇలాంటి అనుభవాలన్నీ ఇప్పుడు మన ఎంపికైతే అసలు మన స్పృహ అనేది ఎంత శక్తివంతమైనది, మన వాస్తవికతను మనం నిజంగా ఎంతవరకు నియంత్రించగలం?